మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం డోర్నకల్ పట్టణంలోని 4వ వార్డు సిగ్నల్ తండాలో ఉన్నాం. ఇక్కడ గత 3 రోజుల కింద మేము కాలనీ వసలు మాకు రోడ్డు లేదు, రోడ్డు ఖరాబ్ అయింది, రోడ్డు బాగలేదు, ఎప్పుడు వర్షాలు వచ్చినా ఇబ్బంది అవుతుందనే పరిస్థితితో మేము ఎంపీ ఎలక్షన్లు బైకాట్ చేస్తామనేసి మా ఊళ్ళో కూడా ప్రచారానికి ఎవరు కూడా ఏ పార్టీ వారు కూడా రావద్దు అనేసి వాళ్ళు ఒక బోర్డు పెట్టి వాళ్ళు ఎలక్షన్స్ బైకాట్ చేస్తామనేసి వాళ్ళు ఒక సుమన్ టీవీలో వచ్చిన కథనానికి అధికారులు అందరూ స్పందించి ఎంఆర్ఓ గారు అందరూ స్పందించి త్వరితగతిన రోడ్డు ప్రారంభం చేస్తున్నారు. వాళ్ళు రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో ఈ సిగ్నల్ తండా వాసులు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో ఈ జరిగే వర్కులు పని గురించి సిగ్నల్ తండా వాసులు ఏ విధంగా స్పందిస్తారో వాళ్ళని ఒకసారి అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. వాళ్ళు సిగ్నల్ తండా వాళ్ళ చిరకాల వాంఛైన రోడ్డు వర్క్ జరుగుతుంది కాబట్టి వారు ఎలక్షన్కి వెళ్ళరా అసలు ఏం సంగతి ఏంటిది అనేది వారి మాటల్లోనే వారి గ్రామాల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు బానో జానయ్య. నేను డోర్నకల్ మండలంలో సిగ్నల్ తండా గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి ఈ తండాలో నేను జీవిస్తున్నాను. అంతకుముందు మాకు ఎప్పుడైనా సరే ఈ సిగ్నల్ తండా గ్రామానికి రావడానికి మాకు సరైన రోడ్డు సదుపాయం అనేది కల్పించలేదు. అంతకుముందు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు వచ్చేసి మీకు ఈసారి మా ఓట్లకు ముందు వచ్చేసి మాకు ఈసారి ఓట్లు వేయండి, ఈసారి ఓట్లు వేస్తే కనుక మీకు రోడ్డు సౌకర్యం కంపల్సరీ కల్పిస్తామని చెప్పేసి పోవటమే తప్ప మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మమ్మల్ని వచ్చి చూసిన నాదుడు అనేటోళ్ళు లేడు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు మేము ఎంపీ ఎలక్షన్స్ అనేవి ఎప్పుడైతే బైకాట్ అని చెప్పినామో, ఎంపీ ఎలక్షన్లు నిషేధం అని చెప్పేసి మేము ఎప్పుడైతే అనుకున్నామో అప్పటి నుంచి అధికారులు స్పందించి మాకు రోడ్డు సౌకర్యం అనేది కల్పించిండ్రు. ఇది సుమన్ టీవీ వాళ్ళు ఎక్కడో మేము మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా వచ్చేసి మా యొక్క గోడుని అధికారుల దృష్టికి తీసుకుపోయేసి మాకు రోడ్డు సౌకర్యం అనేది కల్పించేటట్టు చేసిండ్రు కాబట్టి వాళ్ళకి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నమస్తే అండి. నా పేరు భానుత్ చంద్రశేఖర్, డోర్నకల్ సిగ్నల్ తండకు చెందినవాడిని. మాకున్న సమస్య పెద్దది ఏదంటే రోడ్డు సమస్య అయిపోయింది. మేము ఏ రోజైతే ఎలక్షన్లు బహిష్కరణ చేస్తున్నాం అని చెప్పేసి ఏ రోజైతే మేము ఫ్లెక్సీలు కట్టినామో ఆ యొక్క విషయాన్ని అధికారులు దృష్టిలో పెట్టుకొని ఎమ్మటే స్పందించి మా యొక్క తండాకు వచ్చి మా యొక్క అభిప్రాయం అంతా తెలుసుకొని మా యొక్క బాధలు తెలుసుకొని స్థానిక సిఏ గారు, తహసీల్దార్ గారు, మరికొంతమంది సిబ్బంది వచ్చేసి మా యొక్క ఆవేదన, మా యొక్క గూడును విలిపించినందుకు వారి యొక్క తీసుకున్న చొరవతోటి మాకు ఈరోజు రోడ్డు వేయడం జరుగుతుంది. ఆ రోడ్డు కూడా తొందరలోనే క్లియర్ అవుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మా మీద శ్రద్ధ తీసుకొని మారుమూల గ్రామానికి వచ్చి మా యొక్క బాధలను అందరికీ తెలియజేస్తున్న సుమన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీరన్న, 4th వార్డు కౌన్సిలర్ని. సిగ్నల్ తండాలో ఇంటర్నల్ రోడ్లన్నీ కూడా పూర్తయినాయి, కానీ ఆర్ఎన్బి రోడ్ నుంచి ఆర్యూబీ రోడ్ దాకా మాకు రోడ్స్ కనెక్టివిటీ లేదు. గతంలో కూడా చాలామంది రోడ్లు వేస్తామని శిలాఫలకం వేసి వదిలేసిన దాఖలాలు ఉన్నాయి తప్ప రోడ్లు వేసిన పాపాన ఎవరు పోలే. ఏదో ఎలక్షన్ల టైంలో రావడం, హామీలు ఇవ్వడం, ఓట్లు వేయించుకోవడం, వెళ్ళిపోవడం, ఇదే తప్ప రోడ్డు అయితే వేసిన దాఖలాలు లేవు. ఆ రోడ్డు కోసం మాజీ మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి చొరవతో ఐటీడీఏ ద్వారా 52,30,000 రూపాయలు సుమారు నిధులు కేటాయించుకొని ఆ నిధులు వచ్చే టైంలోనే ఎమ్మెల్యే శాసనసభ ఎలక్షన్లు రావడం, ఆ వరకు తోవి పెట్టడం అది అయిపోయింది. ఆ తోవడం కూడా ఒక మా అదృష్టమనే భావించుకోవాలి. ఆ పని స్టార్ట్ చేయడం వల్ల నిధులు అనేటివి ఉండిపోయినాయి. దానికి స్థానికంగా ఉన్న సర్పంచ్ గారు కూడా, మన శాసనసభ్యులు వారు కూడా కొంచెం చొరవ చూపి ఆ ల్యాండ్ హోల్డర్తో మాట్లాడడం జరిగింది. దాని ద్వారా అందరి సమిష్టి కృషితోని ఇక ఎంపీ ఎలక్షన్లను బహిష్కరిస్తే తప్ప మాకు రోడ్డు కాదని చెప్పి దానివల్ల ఫ్లెక్సీల ఏర్పాటు చేయడం ద్వారా అధికార యంత్రాంగం, మీడియా కృషి వల్ల అధికార యంత్రాంగం మొత్తం కదిలి వచ్చి ఆ రోడ్డుకు ఒక మహర్దశ పట్టిన సంగతి విదితమే. చూసే ఉంటారు మీరు రోడ్డు స్టార్ట్ అయింది, అది ఆగే ప్రసక్తి లేదు. దానివల్ల మా రోడ్డుకు సహకరించిన అందరికీ, ప్రతి ఒక్కరికి పేరున ఈ వార్డు కౌన్సిలర్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.